సెల్ ఫోన్ ఓ అద్భుతం, ఓ సరదా. సిగ్నల్ ఉంటే చాలు ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరితో అయినా మాట్లాడొచ్చు. ఇంకా కావాలనుకుంటే SMS లు MMS లు కూడా పంపుకోవచ్చు. 3G సెల్ అయితే ఇక ప్రపంచం అంతా మీ అరచేతుల్లోనే ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సెల్ ఫోన్ మన బాడీ సెల్స్ లో భాగమైపోయింది. అయితే ఈ సెల్ ని పొదుపుగా వాడకపోతే అది మన జేబులో బాంబులా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జేబులో సెల్ ఫోన్ లేకపోతే మనలో చాలా మందికి కాళ్ళు చేతులు ఆడవు. కాసేపు సెల్ కనిపించకపోయినా తెగ హైరానా పడిపోతాం. పొరపాటుగా ఇంట్లో సెల్ ఫోన్ మర్చిపోయినా కొందరికి ఒకటే టెన్షన్. నిజం చెప్పాలంటే సెల్ ఫోన్ మన నిత్య జీవితంలో ఒక భాగమైపోయింది. అదే ఇప్పుడు మనల్ని నీడలా వెంటాడే కాలయముడిలా మారిందంటున్నారు నిపుణులు. దీన్ని పొదుపుగా వాడకపోతే మన పంచేంద్రియాలని సైతం స్లో పాయిజన్ లా తినేస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇది మొబైల్ ఫోన్ కాదు, ఆటం బాంబు. పేలకుండానే మనల్ని చంపేస్తుంది. రేడియేషన్ తో ఆరోగ్యాన్ని హరించేస్తుంది. అదే పనిగా సెల్ ఫోన్ వాడితే కొత్త జబ్బులు వస్తాయని నిపుణులు కనిపెట్టారు. ముఖ్యంగా చెవి మెదడు మధ్య వారధిలా ఉండే ఒక నరంలో ట్యూమర్లు పెరుగుతున్నట్టు గుర్తించారు. దీనికి తోడు సెల్ ఫోన్ ఎక్కువగా వాడే వారికి కంటి క్యాన్సర్, నోటి క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉందట. ఇవే కాదు, సెల్ ఫోన్ ప్యాంటు జేబులో పెట్టుకుంటే సెల్ నుంచి వెలువడే రేడియేషన్ తో పునరుత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుందట. అంతేకాదు, పుట్టబోయే పిల్లలు కూడా అంగవైకల్యంతో పుట్టే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. మిగతా మహిళలతో పోలిస్తే సెల్ ఫోన్ ఎక్కువగా వినియోగించే స్త్రీలలో అబార్షన్ల ప్రమాదం కూడా ఎక్కువే. మతిమరుపు, స్కిన్ క్యాన్సర్ లాంటి వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉందట. వీలైనంత తక్కువగా మొబైల్ ఫోన్ వినియోగించడం ఒక్కటే దీనికి పరిష్కారం అంటున్నారు నిపుణులు. సెల్ ఫోన్ పూర్తిగా పక్కన పెట్టడం ఎలాగూ వీలు పడదు. వారానికి ఒకరోజు లేదా కనీసం నెలకి ఒక్కరోజైనా మొబైల్ ఫోన్ ని పక్కన పడేసి ల్యాండ్ లైన్ ఫోన్ వినియోగిద్దాం. ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.